అండ్ క్యారెక్టర్ హిస్టరీయే కాదు, అనసూయ గారి హిస్టరీ తెలుసుకున్నాం ఈరోజు ప్రెస్ మీట్లో. మీరు మాట్లాడారు సత్యనారాయణ గారు, నిజంగా యా. ఈరోజు ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలా మందికి ఆన్సర్స్ ఇచ్చేసింది. బేసిక్గా ఈవెంట్ లవ్ చేసే వాళ్ళకి ఫుల్ క్లారిటీ వస్తుంది. అంటే తన జర్నీ, తన బాన్ బాటం ఎక్కడ స్టార్ట్ అయింది, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఒక వ్యక్తి కెమెరా ముందు కనిపిస్తుందంటే ఆ కనిపించేదే మాట్లాడుతున్నారు కానీ వెనకాల ఉండేది ఎవరికీ తెలియదు. అండ్ మంచి ఫైటర్ అని చెప్పొచ్చు అనసూయ గారు. ఎంత వచ్చినా కూడా ఈ ప్లేస్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ దాకా వచ్చారంటే బికాజ్ అప్రిసియేషన్స్ కంటే ఎక్కువగా విమర్శలే వస్తూ ఉంటాయి. ఒక అమ్మాయి బయటకు వచ్చిందంటే ఇంట్లోంచి, కానీ మీరు చక్కటి ఆన్సర్ ఇచ్చేసారు. మా ఇంట్లో చెప్పారు, ఎక్కడో చదివాను, విమర్శలు ఎదుర్కొన్నావు అంటే నువ్వు సరైన మార్గంలో ఉన్నావు అని అర్థం. ఎందుకంటే సరి చెప్తే ఎవరికి నచ్చదు. నిజంగా ఎంతోమందికి ఆన్సర్ దొరికేసింది సార్. నిజంగా ఈరోజు ప్రెస్ మీట్లో మీరు మాట్లాడిన మాటలు, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ అమ్మ తాతయ్య గారి ఇంటి దగ్గర నుంచి ఎంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ ఎంతమందికి హెల్ప్ చేసింది, ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే అనసూయ అని చెప్పి. సో మాకు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలని షేర్ చేయండి. అసలు చెప్పేసి మొత్తం నువ్వే నేనే చెప్పేసాను మొత్తం చెప్పేసి, అంటే నేను ఎక్సైట్మెంట్ లాగా అక్కడ ఉన్నాను కాబట్టి తెలిసిపోయింది అనమాట. ఇంకా సో మన అంటే ప్రేక్షకులకు చెప్పండి. అంటే మామూలుగా ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు మీరే చెప్తారు, తను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది, తర్వాత నిజమే మాట్లాడుతుంది. ఇప్పుడు నలుగురు మనల్ని వ్యతిరేకిస్తున్నారు అంటే ఈ నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేక వ్యతిరేకిస్తున్నారు. నిజాన్ని అది మన సినిమాకి వచ్చిన తిప్పలు కూడా అయ్యాయి. నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకనే ఇబ్బందులు పడుతున్నారు. ఓకే, నేను చెప్తున్నా, నల్లగొండ గడ్డ రక్తంతో పుట్టింది ఆ అమ్మాయి. భూదాన్ పోచంపల్లి, ఇంతకుముందు కూడా చెప్పా, భూదాన్ పోచంపల్లి ఎంత ప్రపంచంలో లేని ఉద్యమం అక్కడ జరిగింది. భూదాన్ ఉద్యమం వీరబాబావి ఆధ్వర్యంలో అంత పెద్ద జరిగిన ఇది. ఇంకోటి భూదాన్ పోచంపల్లి అంటే నథింగ్ బట్ ఇప్పుడు భువనగిరి. ఈ తెలంగాణ దీనికోసం ఇప్పుడు రజాగారు వ్యతిరేకంగా, నిజాం వ్యతిరేకంగా పోరాటం జరిగిన ఆంధ్ర మహాసభ జరిగింది భువనగిరి కిలా కింద, భువనగిరిలో. సో ఇలాంటి పోరాటాల గడ్డ నుంచి పుట్టిన అమ్మాయి కాబట్టి తనకు తెలియకుండానే తన బ్లడ్లో ఉంటుంది. అది బ్లడ్లో ఉంటుంది. మనం ఏంటంటే మనం పెరుగుతుంటాం. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయికి ఇంత ఉండదు, అదంతా మోడర్న్ లైఫ్ అలా ఇలా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా, తను కూడా ఏంటంటే సిటీలో పెరిగింది, కానీ వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ తాతయ్య, అత్తయ్యలు ఆ బ్లడ్ పాస్ అవుతూ ఉంది. ఎక్కడ బయటపడాలో అక్కడ ఆ సమయం వచ్చినప్పుడు తను కూడా బయటకు వచ్చేస్తాం. వచ్చినప్పుడు ఇలాంటి నిజాలు బయటపడతాయి. కాబట్టి ఏంటంటే నేను స్టోరీ చెప్తుంటే ఫస్ట్ ఒక సాంగ్ కోసమే తనది వన్ ఆఫ్ ది ఎపిసోడ్ ఒక మాటలు. కానీ మామూలుగా అయితే ఒక 10 నిమిషాల్లో నా ఎపిసోడ్ అయిపోయింది. ఇంతే కదా సార్ నుంచి లేచి వెళ్ళిపోవాలి సార్, ఒక 10 మినిట్స్లోనే అయిపోవాలి అని చెప్పి ఆ టైం ఇచ్చి 2.5 hours విని ఆ తర్వాత క్వశ్చన్స్ వేసి కళ్ళనీళ్ళు పెట్టుకొని ఫీల్ అయిపోయి నాకు ఈ అమ్మాయి ఏంటి అప్పుడే అంత అనుకున్నా. అయిపోయిందా? తను కమిట్ అయిన దగ్గర నుంచి సినిమా ఈ రోజు వరకు ప్రతి ఇన్సిడెంట్కి తను స్పందించి, తను ఫోన్ చేసి, తను రియాక్ట్ అయ్యి, తను మాట్లాడిన ప్రతి మాటలో తన కళ్ళలో నీళ్ళు కనిపిస్తాయి. నాకు ఫోన్లో మాట్లాడుతున్న ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తెలుస్తూ ఉంటాయి నాకు. సో అంత ఇన్వాల్వ్ అవ్వడం మామూలు విషయం కాదు.